హాయ్ అండి. నేను మీ ఝాన్సీ. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర పొట్టేలు, తెలంగాణ అత్తలు. రాగులు మన హెల్త్‌కి చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వడానికి, ఎముకల్లో బలాన్ని పెంచడానికి తోడ్పడుతుంది. హెల్త్‌కి మంచిదని మనం చేయకుండా ఊరుకుంటామా? చేసేద్దాం. రాగి ఇడ్లీ చేసుకోబోతున్నామండి ఈరోజు మనం. ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలండి. మరొక గిన్నెలో రాగుల్ని తీసుకోవాలండి హాఫ్ గ్లాసు. ఈ రెండిటిని నీట్‌గా కడిగి 2 టైమ్స్ నానబెట్టుకోవాలండి. 6-8 అవర్స్ నానబెట్టుకోవాలి. మరొక గిన్నెలో ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలండి. ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు రవ్వ నానబెట్టుకోవాలి. మనకు అన్ని స్టోర్స్‌లో అవైలబుల్ ఉంటుంది ఇది. రాగుల్ని, మినపప్పుని గ్రైండ్ చేసుకోవాలండి. ఇడ్లీ రవ్వ దాంట్లో మిక్స్ చేయాలి. నైట్ అంతా బయట పెట్టేస్తే ఇట్లా అయితదండి, పొంగుతుంది. ఇప్పుడు మనం సాల్ట్ కలుపుకొని ఎంత కావాలో అంత తీసుకొని సాల్ట్ కలుపుకొని ఇడ్లీలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీని మీద క్యారెట్ గానీ, బీట్రూట్ గానీ తురిమి వేసుకోవచ్చండి, బాగుంటుంది. అంతే, ఇడ్లీ రెడీ అయిపోయిందండి. ఈ చట్నీ కూడా ఎలా చేయాలో మన ఛానల్‌లో ఇప్పుడు చెప్తున్నాం, వినండి. పిల్లల హెల్త్ బాగుండాలంటే ఏమేమో చేయాల్సిన అవసరం లేదండి. ఇలా ఇంట్లో మనం వంటింట్లో చిన్న చిన్న చిట్కాలు చేస్తే చాలండి. ఇప్పుడు మనం పల్లి చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. మీద ఒక కళాయి పట్టి పచ్చిమిర్చి నీట్‌గా క్లీన్ చేసుకొని కడాయిలో వేసుకోవాలండి. ఆ తడంతా పోయేదాకా ఒకసారి వేయించాలి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని ఒకసారి మళ్ళీ ఫ్రై చేయాలండి మూత పెట్టి. లేదంటే పైకొస్తున్నాయి, పేలుతాయి అవి. అంతే, వేగిపోయినాయండి. ఇప్పుడు ఒకసారి మిక్సీ గిన్నెలో తీసుకొని పచ్చిమిర్చిని ఇప్పుడు మనం వేరుశనగులు వేయాలి. ఆంధ్రాలో వేరుశనగులు అంటారు, తెలంగాణలో పల్లీలు అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. పచ్చిశనగపప్పు కూడా వేసి ఒకసారి వేయించాలి. అల్లం కూడా వేసి ఫ్రై చేయాలండి. వేగిపోయినాయండి. ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలో తీసుకోవాలండి వీటిని కూడా. అదే గిన్నెలో తాలింపు కూడా వేసుకుందామండి. ఆయిల్ వేయాలి. ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి ఒకసారి ఫ్రై చేయాలండి. కరివేపాకు వేసి వేయించినన్ని మిక్సీ గిన్నెలో తీసుకొని ఇప్పుడు మనం చింతపండు, ఉప్పు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేసి మిక్సీ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీగా రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా లైక్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అల్లం చట్నీ కూడా అండి మన ఛానల్‌లో ఉంది. డిస్క్రిప్షన్ ఇస్తా, చెక్ చేయండి. థ్యాంక్ యూ.